వెల్కమ్ టు సిటీ న్యూస్. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలను చంపడం అమానవీయ చర్య అని ఈ సంఘటన తనను చాలా బాధ కలిగించిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇలాంటి వారిని క్షమించకూడదని, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి కొంతమంది ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షించాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికుల సేవకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి చాలా బాధాకరం. మన దేశంలో జరుగుబడి అమాయక ప్రజల్ని కాల్చి చంపేసినటువంటి దుర్మార్గం చూస్తే నిజంగా అన్ని పార్టీలకు అతీతంగా భారతీయునిగా దాన్ని ఖండించాలి. మన భారతదేశానికి రక్షణ కలిసే విధంగా ఈరోజు మిలిటరీ ఏదైతే పోరాడుతా ఉందో వాళ్ళకి సపోర్ట్ గా మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చి ఇలా నిరుపేదలైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపడం అనేది ఇది చాలా బాధాకరం. ఇటువంటి పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి వాళ్ళను 24 గంటల్ని అర్థం చేయాలి. మన దేశం అంటే భయభ్రాంతులుగా లోపల సంపేస్తారు అనే విధంగా అక్కడ భయభ్రాంతి చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే భారతదేశం అంటేనే ఈ రోజున వరల్డ్ లో మనకు మంచి పేరు ఉంది, భారతదేశానికి మంచి పేరు ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు దుష్టులు మన దేశాన్ని పాడు చేయాలన్నటువంటి ఆలోచన కొన్ని ఉగ్రవాద శక్తులు మనం దాల్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళకి తగిన గురపాఠం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసుకొని జైలేసు కాదు, వీళ్ళని ఖచ్చితంగా పట్టుకుని 24 గంటలు అర్థం చేయాలని చెప్పి నేను ఈ శాసనసభ్యుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారు కానీ అన్ని పక్షాలు కానీ దీన్ని పూర్తి మద్దతు ప్రకటించి అందరూ ప్రజలకు రక్షణ కలిగించే విధంగా మన భారతదేశాన్ని గౌరవించే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మన భారతదేశం కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న నిరసన సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 1400 మందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంట్రాక్టు అధ్యాపకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ రోజు యూనివర్సిటీ పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దాదాపు 20 రోజులుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమిస్తున్నారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్. విద్య వైద్యం లోపల అనుభవానికి మించిన అర్హత లేదు. వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసిన నుంచి కొత్తలను నియమిస్తే ఫెకల్టీ డెవలప్ కాదు, బోధన పద్ధతి లోపల నైపుణ్యం రాదు. విద్యార్థులకు విశేష అనుభవం కూడా చెప్తున్నారు. వీరి ద్వారా నాణ్యమైన పూర్ణమైన విజ్ఞానంతో కూడిన విద్య విద్యార్థులు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకుని వీళ్ళు 1200 మంది ఉన్నారు. పోస్టులు 22,200కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇంకా కొన్ని పోస్టులు క్రియేట్ చేయాలి. మొత్తం వీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వీరి ఉద్యమానికి పూర్తి మద్దతు. వీళ్ళు ఎవరైనా వదిలిపోతే వదిలిపోవచ్చు, కానీ వీళ్ళని పర్మనెంట్ చేసే వాళ్ళకు ప్రభుత్వంను చీల్చి చెండాడతామని ఏం తమాషాగా ఉందా? వాళ్ళు దిక్కులేదనే వాళ్ళు ఏదో ఉద్యోగులు ఉన్నారు చెప్పినట్టు ఇంటారు అనుకుంటున్నా. వాళ్ళ పచ్చాన ప్రజా సంఘాలున్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతి మీద అసిస్టెంట్ ప్రొఫెసర్లు మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నయా దందా వెలుగులోకి వచ్చింది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నట్లు ముఠాను ట్రాన్స్పోర్ట్ పోలీసులు అధికారులు పట్టుకున్నారు. అక్రమ వలసదారులు బంగ్లాదేశస్తులకు నకిలీ బర్త్ సర్టిఫికేట్లు తయారు చేసి ఇస్తున్న 6 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ శ్రీరామ్ నగర్ లో ఫుట్పాత్లపై ఆక్రమించిన షెడ్లను షేర్లింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు నేలమట్టం చేశారు. కాలనీలో ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 2 రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు స్థానికులు. రోడ్లపై ఆక్రమణలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించారు అధికారులు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. ఉగ్రదాడిపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారత్లో భాగమేనని మోదీ చాటి చెప్పారు. కాశ్మీర్లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందన్నారు. అలాంటి చోట ఉగ్రమూకలు దాడి చేయడం అమానుష చర్య అని చెప్పారు.
భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధితులు చిందించిన రక్తం వృధాగా పోదు అని ఎంపీ అన్నారు. హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో సికింద్రాబాద్కు 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తెచ్చింది టీజీఎస్ఆర్టీసీ. రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సిటీ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 13 జతల రైళ్లు నడుస్తుండగా త్వరలో మరో 12 రైళ్లు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రద్దీని తగ్గించే లక్ష్యంతో నగరం నడిబొడ్డున చర్లపల్లి రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే అద్భుతంగా నిర్మించింది. 430 కోట్ల వ్యయంతో 9 ప్లాట్ఫామ్లు, 19 ట్రాక్లతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ను 2025 జనవరిలో ప్రారంభించారు. ఎస్కలేటర్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, కెఫెటీరియా వంటి సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరి సందర్భంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు పెరుగుతున్న రైళ్ల రాకపోకల దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక చర్యలు చేపట్టింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ కు ఇకపై ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. రైల్వే అధికారుల సహకారంతో రైళ్లలో వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్, మెహదీపట్నం, బోరబండ, కోటి, అఫ్జల్గంజ్ వంటి ప్రాంతాలకు నడుస్తున్న బస్సులతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చర్లపల్లి నుంచి సికింద్రాబాద్ కు తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 50 నిమిషాల వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రైళ్ల సమయపాలనను అనుసరించి అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని, రైల్వే అధికారులతో సమన్వయం కోసం ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు సికింద్రాబాద్ తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల రికార్డులను నిర్వహించడానికి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. హయత్ నగర్ మండలంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని భూభారతి చట్టం గురించి వివరించారు. ఈ చట్టం ద్వారా వ్యవసాయ భూములే కాకుండా వ్యవసాయేతర భూముల రికార్డులను కూడా పొందుపరచడానికి అవకాశం ఉంటుందన్నారు. అవగాహన సదస్సును ఈ రోజు మనం హయత్ నగర్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల రికార్డు నిర్వహించడానికి భూభారతి చట్టం 2025 తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా రైతులకు సులభతరంగా వారి యొక్క యాజమాన్య హక్కులు నిర్వహించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ చట్టం కింద భూభారతి అనే ఒక పోర్టల్ ద్వారా రైతుల యొక్క యాజమాన్య పత్రాలను అంటే వాళ్ళ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే మనకు ఆల్రెడీ ఉన్న రికార్డులో ఏమైనా తప్పులుంటే ఉండాల్సిన ఎక్స్టెంట్ లేదు, నా సర్వే నెంబర్ తప్పు ఉంది, నా పేరు తప్పు ఉంది, ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంది. మనకు అమ్మకాలు, కొనుగోలు సేమ్ ఒకే రోజు అయ్యే విధంగా అది కూడా తహసీల్ ఆఫీస్ లో ఇంతకు ముందు ఎట్లా జరుగుతుందో అలాగే జరిగే విధంగా ఇందులో కూడా అవకాశం ఉంది. ఇక్కడ కూడా నోటీస్ ఇవ్వకుండా స్లాట్ బుక్ చేసుకుంటే చాలు అయ్యే విధంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా మనకు సక్సెషన్ చేసేటప్పుడు ఒకవేళ అంటే యజమాని చనిపోతే మనం సక్సెషన్ చేస్తాం. ఆ సందర్భంగా లీగల్ హియర్స్ అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ఆధారంగా అది కూడా నెల రోజుల్లోనే ఆర్డర్స్ ఇచ్చే విధంగా ఈ చట్టంలో మనకు తహసీల్దార్కు అధికారులు ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా సంక్రమించిన హక్కులు అంటే కోర్టు ఆర్డర్ ద్వారా కావచ్చు, ఇనాం భూమి ఉంటే ఓఆర్సీ సర్టిఫికేట్ కావచ్చు, ఒకవేళ కౌలుదారికి సంబంధించిన భూమి ఉంటే 38E సర్టిఫికేట్ కావచ్చు, ఆక్షన్ లో ఉన్నది ఉంటే ఆ ఆక్షన్ లో వచ్చిన సేల్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా అసైన్మెంట్ పట్టా ఉంటే మనకు ఆ పట్టా సర్టిఫికేట్ కావచ్చు. ఇలా వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మనకు కొత్త చట్టంలో ఆర్డీఓకు అధికారులు ఇవ్వడం జరిగింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా జిల్లాలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం నగర నాయకుడు నితిన్ నత్కర్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదులు కేవలం హిందువులని టార్గెట్ చేసి వారిని చంపేయడం దారుణమని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరిపై చర్యలు తీసుకోవాలని వారి విజ్ఞప్తి చేశారు. అమాయక ప్రజలను కాల్చి చంపిన ముష్కర్లను మట్టి పెట్టాలని ప్రధానమంత్రి మోడీని బీజేవైఎం నేతలు కోరారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి బిల్డ్ నౌ అప్లికేషన్లు రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో దోహదపడతాయని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ధరణి స్థానంలో భూభారతితో గతంలో ఉన్న భూముల లావాదేవీలకు సంబంధించిన వివాదాలకు తెరపడనుందని నారెడ్కో సంస్థ స్పష్టం చేసింది. టీజీబీ పాస్ సంస్థలో బిల్డ్ నౌ అప్లికేషన్ ద్వారా భవన నిర్మాణాలకు గంటల్లోనే అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటోందని నారెడ్కో ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నిర్మాణ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ సర్కార్ మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. ఎదుర్కొన్నారు. ఒకటి, ముందు అసలు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ లేకపోతే స్టేక్ హోల్డర్స్ ఎవరితో ఇంటరాక్షన్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా రిజిస్ట్రేషన్స్ అనేది ఆపేసి సడన్ గా తీసుకొచ్చారు. సో దాంతో ఏమైతుందంటే మాకు అసలు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. అది వచ్చే వరకు అది ఎలా ఉంటుందో మాకు తెలియదు. మనకి హిస్టారికల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంబైన్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్స్లో ఒక రెవల్యూషన్, అంటే కంప్యూటర్ కార్డ్ అనేది పెట్టి కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డేటా మేనేజ్మెంట్ అని తీసుకొచ్చి అదొక రెవల్యూషన్ ఆ రోజుల్లో. సో ఓవర్ ద ఇయర్స్ అది స్టెబిలైజ్ అయిపోయి స్ట్రీమ్లైన్ అయిపోయి తెలంగాణకి సంబంధించి స్టేట్ మొత్తానికి సంబంధించిన డేటా అంతా కూడా స్ట్రీమ్లైన్ అయిపోయి పర్ఫెక్ట్ డేటా అవైలబుల్. ధరణి తీసుకొచ్చేటప్పుడు ఆ డేటా మైగ్రేషన్లో కట్ ఆఫ్ డేటా అనేది ఏం తీసుకున్నారో కానీ సర్ప్రైజింగ్గా నేను ఒక లేఅవుట్ చేసి లేఅవుట్ అమ్మేసి ప్లాట్లు అయిపోయిన ల్యాండ్ని సడన్గా నేను ఎవరి దగ్గర కొన్నానో వాళ్ళ పేర్లు ధరణిలోకి వచ్చినాయి. వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు, వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారు. అట్లాగే అసలు కొన్ని మిస్సింగ్ సర్వే నెంబర్స్, అంటే కొన్ని సర్వే నెంబర్లు అసలు మిస్సింగ్ ఎక్కడా లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ని కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని పెట్టారు. చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఏ విధమైన సందేహం ఉండకూడదు. ఇంతకుముందు జరిగిన దానికన్నా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిల్డ్ నౌ కానివ్వండి, భూభారతి కానివ్వండి. భూభారతి మనకి లాస్ట్ పాలసీ ఏదైతే వచ్చిందో, భూభారతికి ముందు ధరణి ఏదైతే ఉందో దాంట్లో డెవలపర్లు ఎంత సఫర్ అయినారో దానికన్నా ఎక్కువ, దాదాపుగా 3 లక్షల మంది, 3 లక్షల రైతులు సఫర్ అయ్యారు. దాంట్లో కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక కామన్ మ్యాన్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు దాంట్లో. సో అవన్నీ కూడా ఈ భూభారతి ద్వారా సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాం. RRR రీజనల్ రింగ్ రోడ్, ఇంతకుముందు డిపిఆర్ ప్రకారంగా అది 4 లేన్ రోడ్ ఉండింది. దాన్ని ఇప్పుడు 6 లేన్ చేశారు. 6 లేన్ 210 మీటర్స్. నార్థన్ కారిడార్ 164 కిలోమీటర్లు. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతుంది. పీపీపీ మోడల్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సదర్న్ కారిడార్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది రెండు బేసిక్ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాయిన్కు 2 వైపులా అన్నట్టుగా, ఒకటి రెవెన్యూ అంటే ల్యాండ్ కి సంబంధించింది, 2 అప్రూవల్స్ సంబంధించింది. ఈ రెండింటిని కూడా నూతన గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో అయిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి న్యూ ఇనిషియేటివ్ లో 2 యాక్ట్స్ లాగా, అంటే ఏదో మామూలుగా తీసుకొచ్చేటువంటి ఇంతకుముందు వచ్చినటువంటి యాక్ట్ లో లేకుండా వచ్చినటువంటి ప్రక్రియ లాగా కాకుండా చట్టం రూపంలో వచ్చినప్పుడు ఏంటంటే వాటిల్లో దానికి చాలా ప్రతిష్టత ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, లీగల్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయో అన్ని చూసుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగానే ఇప్పుడు రెవెన్యూకు సంబంధించింది భూభారతి అని కానివ్వండి, అది అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు మనం చాలా పుంఖాలుగా మనం దాని మీద రకరకాల కథనాలు మీరు ప్రచురించారు. సామాన్య ప్రజల నుంచి ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళందరి నుంచి సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం సఫర్ అయ్యాం. బట్ అది ఇనిషియేట్ చేసిన తర్వాత ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలో ఒక తెలవని ఒక
ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్ ముంగట్నే కుర్చీ చేరేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా మందికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాకపోవడం, 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ రాకపోవడం, ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సదరం సర్టిఫికెట్ల దగ్గర కూడా కొంచెం అదొక కన్ఫ్యూజన్, యుఐసిడి అనా అదేంటది, అదొక కన్ఫ్యూజన్. కొత్త కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినందుకు అక్కడ కూడా ఈ యొక్క కాలంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అటు హాస్పిటల్ చుట్టూ ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట అందరు చూస్తూనే ఉన్నారు. అదే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎత్తరా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగుతుంది. అది కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు. పెన్షన్స్ ఎప్పటి నుంచి డీసీ ఆఫీస్ ముంగట్నే కుర్చీ చేరేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యాలు. అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి చేవెళ్ల కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అఘోరిని కింద సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే జైలుకు వెళ్లినా కూడా భార్య వర్షిని తనతోనే ఉండాలంటున్నారు అఘోరి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. అంతకుముందు అఘోరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. కాగా యూపీలో తెలంగాణకి చెందిన అఘోరిని అరెస్టు చేసిన పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2 గంటల పాటు విచారించారు పోలీసులు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీ 24, కాంగ్రెస్ 14, మజ్లిస్ చెందిన 50 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. 78.57% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కు బీఆర్ఎస్ కు చెందిన 24 మంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది. హైదరాబాద్ లోని మారుతి నగర్ లో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రైవేట్ ఉద్యోగిని సుచిత్ర అలియాస్ రింకి ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ, రాజస్థాన్ మధ్య గతంలో సోలార్, థర్మల్ విద్యుత్ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ హాజరయ్యారు.